ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటనపై రాజకీయం రాజుకుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి పోటాపోటీగా అక్కడికి వచ్చారు ఆప్ బీజేపీ నేతలు. తొలుత మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సోలంకి కూడా అక్కడికి వచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతలు కార్యకర్తల మధ్య గొడవ చెలరేగింది. మాటా పెరిగి ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకునే వరకు వెళ్లింది. పోలీసుల ముందే రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అందరినీ చెదరగొట్టారు. చివరికి భారీ బందోబస్తు మధ్య కేజ్రీవాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వెళ్లిపోయారు.